ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది వివరించిన ఆయా. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి. తొలుత దుండగుణ్ణి చూసింది సైఫ్ ఇంట ఆయా ఎలియామా ఫిలిప్. పోలీసుల దర్యాప్తులో వాంగ్మూలం ఇచ్చిన ఆయా. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్ల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సైఫ్ ఇంట్లో పిల్లలను ఆడించే ఆయా ఎలియామా ఫిలిప్ 56 నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె తన వాంగ్మూలంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించారు. ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని మొదటగా చూసింది నేనే. అర్ధరాత్రి తర్వాత బాత్రూమ్ వద్ద అలికిడైతే కరీనా కపూర్ ఏమో అనుకున్నాను. దాంతో మళ్లీ నిద్రపోయాను. కొంచెం సేపటి తర్వాత మళ్లీ శబ్దం వచ్చింది. ఏదో జరుగుతోందని అనుమానం వచ్చింది. అప్పుడు సమయం 2 గంటలు అనుకుంటా. బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తూ కనిపించాడు. అతడు సైఫ్ కుమారుడు జహూ ఉన్న గదిలోకి వెళ్లడం చూశాను. దాంతో నేను కూడా పరుగున ఆ గదిలోకి వెళ్లాను. నన్ను చూసిన ఆ వ్యక్తి నోటిపై వేలు ఉంచుకుని అరవద్దు, ఎవరూ బయటికి వెళ్లొద్దు అని హిందీలో చెప్పాడు. అతడి చేతిలో ఓ కర్ర, కత్తి వంటి ఆయుధం ఉన్నాయి. అయినప్పటికీ నేను ముందుకు అడుగేసి చిన్నారి జేహ్ను చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాను. అతడు నాపై దాడికి దిగాడు. నేను చేతులు అడ్డుపెట్టడంతో నా 2 చేతులకు గాయాలయ్యాయి. దాంతో నీకేం కావాలి అని అతన్ని ప్రశ్నించాను. నాకు ₹1 కోటి కావాలి అని అతడు ఇంగ్లీష్ లో బదులిచ్చాడు. ఇంతలో నా కేకలు విని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఆ గదిలోకి వచ్చారు. ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ సైఫ్ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. దాంతో ఆ వ్యక్తి సైఫ్ పై కర్రతో, కత్తితో దాడి చేశాడు. సైఫ్ సార్ ఎలాగో అతడి నుంచి తప్పించుకుని ఆ గది బయటికి పరిగెత్తి ఆ గది తలుపులు వేసేశారు. ఆ తర్వాత మేమందరం ఆ ఇంటి పై ఫ్లోర్ లోకి పరిగెత్తాం. కాసేపటికి ఆ వ్యక్తి పారిపోయాడు అని ఎలియామా ఫిలిప్ వెల్లడించారు.